రోజు రోజుకు చీరాల రాజకీయం మరింత హీట్ ఎక్కుతుంది. మలుపులు తిరుగుతూ నేతలు ఎస్పీ కార్యాలయం మెట్లు ఎక్కుతున్నారు. గన్మెన్లను మార్చమని ఆమంచి ఫిర్యాదు చేస్తే రాబోయే రోజుల్లో చీరాల నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరపాలని ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ కోరారు. ఇంతకు ఇద్దరు నేతలు పోటీపడి జిల్లా పోలీస్ బాస్ను ఎందుకు కలిశారు? అసలు చీరాల నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది చీరాల నియోజకవర్గం. దీనికి కారణం ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోవడమే. దీంతో నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా హాట్ గా మారిపోయింది. పార్టీ మారిన తర్వాత ఆమంచి రోజుకో కామెంట్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. ఆమంచి చేసే రాజకీయానికి పోటీగా ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీలోకి ఆమంచి రావడాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎడం బాలాజీ అధినేత జగన్ కు ఓ విశ్లేషణతో కూడిన బహిరంగ లేఖ రాశారు. అంతేకాకుండా ఆమంచికి పార్టీ టికెట్ ఇస్తే ఓడించడానికి తాను పనిచేస్తానని బహిరంగంగా చెబుతున్నారు. గతంలో ఎడం బాలాజీ అనుచరులను ఆమంచి ఇబ్బందులకు గురి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికుల నుంచి వస్తున్న మాట. చీరాల రాజకీయం రోజురోజుకు మాటలతో పరిమితం కాకుండా భౌతిక దాడులకు కూడా సిద్ధమనే సంకేతాలు వస్తున్నాయి. అయితే పోలీసు శాఖ అప్రమత్తమైంది. దీంతో నాయకులు ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కరుగా జిల్లా పోలీసు కార్యాలయం మెట్లు ఎక్కడం ప్రారంభించారు. తనకు కేటాయించిన గన్మెన్లు తనను రక్షించడం కంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సహకరిస్తున్నారని, తనకు కేటాయించిన గన్మెన్లను మార్చాలని ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీలో అసంతృప్తిగా ఉండి ఆమంచి కృష్ణమోహన్ ఓటమే తన ధ్యేయంగా చెబుతున్న ఎడం బాలాజీ జిల్లా ఎస్పీని కలిశారు. రాబోయే రోజుల్లో చీరాల నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఒకే పార్టీలో ఉన్న నేతలు చివరకు పోలీసుల పంచన చేరుతున్నారు అంటే రాబోయే రోజుల్లో ఎవరి ప్రణాళికలు వారికి ఉన్నాయి కాబట్టే ముందుగానే పోలీసులను ప్రసన్నం చేసుకుంటున్నారా అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.